కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సంపత్ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సంపత్, ఏంటి అక్కడేంటి సిచ్యువేషన్? అంటే ఇప్పుడు ఖచ్చితంగా 4:40 అవుతుంది, అయినప్పటికీ ఇంకా ఎండ తీవ్రత తగ్గలేదు. కేవలం 5 నుంచి 10 నిమిషాలు బయటకు వెళ్తే మాత్రం చెమటలు ఉక్కపోత భరించలేని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుట్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీని కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కనబడుతుంది. ఈ వారం రోజుల్లోనే 4 వ్యక్తులు వడదెబ్బతో చనిపోయారు. చాలామంది అస్వస్థకు గురవుతున్నారు. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా వేడి ఉంటుంది. అంతే కూడా అర్ధరాత్రి కూడా వడగాళ్ళ తీవ్రత ఎక్కువ ఉంటుంది. దీని కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇక సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఒక నిప్పుల కొలిమిగా మారిపోయింది. ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ 44 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ ఏమాత్రం ఏసీలు కూడా పనిచేయట్లేదు. ప్రజలు బయటికి రాలేకపోతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా బొగ్గు బావుల్లో పనిచేయాలంటే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఓసీపీలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు జరిగిన పరిస్థితి మనకు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా సిరిసిల్లలో మాత్రం ఈరోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈరోజు అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. అక్కడ కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ఇప్పుడు ఐకేపీ సెంటర్లో వరిధాన్య కొనుగోలు ముమ్మరంగా సాగే. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వేడిని తట్టుకోలేకపోతున్నారు. వారం రోజుల క్రితం శంకరపట్నంలో కూడా ఐకేపీ సెంటర్లో ఒక రైతు చనిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. అంటే ఖచ్చితంగా మరొక 10 రోజుల పాటు ఇదే విధంగా ఎండలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వ సంబంధించిన ఆసుపత్రుల్లో కూడా చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఫ్యాన్లు ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. చాలామంది ఉక్కపోత భరించలేకపోతున్నారు. ఇక చిన్నారులు మాత్రం అస్వస్థకు గురవుతున్నారు. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాత్రం ఎండ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండే. అంటే ఉదయం 7 దాటిందంటే ఎవరు కూడా బయటికి రావట్లేదు. అంతేకాకుండా సాయంత్రం 6 దాటినా కూడా ఎండ తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా వడగాళ్ళు మాత్రం చాలా వేగంగా వీస్తున్నాయి. దీంతో ఎవరు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక జగిత్యాలలోని ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ అక్కడ వడదెబ్బల బాధితులు ఎక్కువ ఉన్నారు. నిన్న పెగడపల్లిలో కూడా ఒక వ్యక్తి కూడా వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. కేవలం ఒక 10 నిమిషాల పాటు మిద్దపైకి వెళ్ళి వచ్చి కిందికి వచ్చిన తర్వాత సొమ్మసిల్లు పడి అక్కడే చనిపోయాడు. అంటే మనం ఎండ తీవ్రత, వడగల తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఇప్పుడే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. ఖచ్చితంగా ఈ 10 రోజుల పాటు కూడా తగు జాగ్రత్తలు తీసుకునే బయటికి వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు.